4 వారాలవుతోంది. ఇప్పటికీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వాసుల్ని పులి భయపెడుతూనే ఉంది. అటవీ ప్రాంత సమీప గ్రామాల్లోని తిరుగుతూ ఉండటంతో పొలాల్లోకి వెళ్లాలన్నా టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం పెద్దపులి కాకినాడ జిల్లా శంకవరం మండలం మాసంపల్లి దగ్గర సంచరిస్తోంది. ఆ ప్రాంతాన్ని అటవీశాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. పులి పాదముద్రలు, డ్రోన్ దృశ్యాల ఆధారంగా ప్రత్యేక బృందాలతో దాన్ని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పులిని గుర్తించి పట్టుకునేందుకు 11 హనుమాన్ బృందాలని రంగంలోకి దించారు. 3 ట్రాంక్యులైజింగ్ బృందాలు కూడా ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. ఇప్పటికైతే పులి అటవీ ప్రాంతంలో ఉన్నట్టుగా చెప్తున్నారు. అన్నవరం రిజర్వాయర్ చుట్టుపక్కల పులి సంచారం గుర్తించినా తిరిగి అది అడవిలోకి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. అయితే తరచూ జనావాసాలకు దగ్గరగా వస్తుండటంతో ఏం జరుగుతుందో అనే టెన్షన్ కనిపిస్తోంది. ఇక రాత్రి సమయంలో కూడా థర్మల్ డ్రోన్స్ తో పులి కదలికల కోసం నిఘా పెట్టి గాలింపు కొనసాగిస్తున్నారు. కొద్ది రోజుల పాటు శంకవరం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. అన్నవరం దగ్గర రిజర్వాయర్ దగ్గర నుంచేసి మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతుంది, వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఇదొక మనకి అంటే ఫేవరబుల్ న్యూస్ ఏంటంటే అది. అదర్వైజ్ ఏంటంటే మనకి ఇప్పుడు కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాం కాబట్టి ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోయింది కాబట్టి జనాలు ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏ క్షణమైనా అంటే మేము అన్నీ చూస్తున్నాం అండి, అది కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాం, దాన్ని లైవ్గా కూడా చూసుకుంటూ వెళ్తున్నాము. అంటే ప్రాపర్ ప్లేస్లో క్యాప్చర్ చేయగలిగే దానికి ప్రయత్నం చేస్తున్నామండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫారెస్ట్లోకి వెళ్ళిపోవడానికి ఇది వెనక్కి తిరిగిపోయింది కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మన ఉప ముఖ్యమంత్రి గారు ఇది ఏంటంటే కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు, ఎవరు తెలుసుకుంటున్నారు అప్డేట్స్. సో ఇప్పుడు మేము ఆల్రెడీ రిక్వైర్డ్ పర్మిషన్స్ అన్నీ కూడా ఇచ్చేసాం. అంటే క్యాప్చరింగ్ ఇచ్చేసాము, తర్వాత దీన్ని జూలో పెట్టడానికి కూడా ఇచ్చేసాం అనమాట. ఎందుకంటే క్యాటిల్ని ఎక్కువ కిల్ చేస్తుంది కాబట్టి వైల్డ్ లైఫ్ వైపు వెళ్ళకోకుండా ఇటు క్యాటిల్ని చేస్తుంది కాబట్టి మనం అది పర్మిషన్ కూడా ఇచ్చాము.